హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్స్. సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో ప్యూర్ బనారస్ శారీస్ అండి. సో బేసిక్ గా బనారస్ శారీస్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, బట్ ప్యూర్ కలెక్షన్ ఏంటి అనేది మీరు లక్ష్మీ వాసవి సిల్క్స్ లో చూడొచ్చు. దీంట్లో మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ శారీ సెల్ఫ్ లో చూపిస్తున్నాను, నెక్స్ట్ మిగతా వెరైటీస్ చూపిస్తానండి. ఇవి వచ్చేసి జామ్దాని బనారస్ శారీస్ అంటారు. ప్యూర్ కలెక్షన్ వస్తుందండి, చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇవి కూడా మన ఓన్ శారీస్ అండి, మన వీవింగ్ లో రెడీ అయినటువంటి కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి. నేను కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను, మీరు షోరూమ్ కి రండి. చాలా డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ కానీ లైట్ వెయిట్ లో అండ్ అలాగే ఫ్యాబ్రిక్ ని బట్టి కూడా, అంటే ఇది వచ్చేసి మనం వేరే ఫ్యాబ్రిక్ లో తీసుకుంటున్నాం. జార్జెట్ లో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ శారీ చూద్దాం. బ్యూటిఫుల్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి, డార్క్ మెజంతా షేడ్ లో వస్తుంది అండ్ మంచి పర్పుల్ షేడ్ అని కూడా చెప్తాము. డార్క్ షేడ్ లో వస్తుంది, వైన్ కలర్ కాంబినేషన్ అండి. ఎగ్జాక్ట్ గా చాలా బాగుంది. కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో వస్తుంది. పైనంతా కూడా ఫ్లవర్ డిజైన్, టూ సైడ్స్ కూడా చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఇస్తూ శారీ మొత్తం కూడా మనం హెవీ లుక్ లో తీసుకుంటున్నాం. బనారస్ అండి, సో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ని సైడ్ లో అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ తో హైలైట్ చేసుకుంటూ పైన ఇచ్చినటువంటి బోర్డర్ ని కింద కూడా హైలైట్ చేసుకుంటున్నాం. సో బేసిక్ గా ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది ఏంటంటే పట్టు శారీస్ తో పాటు ఇదొక కలెక్షన్ పిక్ చేసుకుంటున్నారు. బికాస్ పెళ్లి కూతుర్ని అలా చేసినప్పుడు ఈ శారీస్ యూస్ చేస్తున్నారు ఎక్కువగా. బార్డరింగ్ అవన్నీ పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది కలెక్షన్ ఇది. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళులో కూడా మనకి షార్ట్ పళ్ళు వస్తుంది, బనారస్ లుక్ కాబట్టి షార్ట్ పళ్ళు వస్తుంది. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా సెల్ఫ్ షేడ్ లో టూ సైడ్స్ కూడా మనం హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకునే విధంగా బార్డర్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి, మిస్ చేసుకోవద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. లైట్ లావెండరిష్ పింక్ కలర్ షేడ్ లో వస్తుంది. పైన వచ్చేసి గోల్డెన్ కలర్ జరీతో బనారస్ బార్డర్ ఒక 4 to 5 inches ఉంటుంది. శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో మొత్తం క్రీపింగ్ లుక్ లాగా ఇస్తూ ఫ్లవర్స్ ని హైలైట్ చేస్తున్నాం. ఈ ఫ్లవర్స్ ని కూడా డార్క్ కాంట్రాస్ట్ కలర్ షేడ్ లో, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ షేడ్ తో మనం మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి బనారస్ డిజైన్ ని వివింగ్ తో హైలైట్ చేసుకుంటున్నాం. పైన ఇచ్చినటువంటి బార్డర్ ని కింద కూడా రన్ చేసుకుంటున్నాం అండి. గోల్డెన్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి పళ్ళు, గోల్డెన్ కలర్ జరీతో 1 meter పళ్ళు రన్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ గా ఇలా మనం హైలైట్ చేస్తున్నాం. సెల్ఫ్ కాంబినేషన్ లోనే వస్తుంది బ్లౌజ్. అండ్ ప్రైస్ కూడా మనకి కంప్లీట్ రీజనబుల్ ప్రైస్ అండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ శారీ చూద్దాం. మంచి పిచి కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. చాలా బాగుంది కలర్ షేడ్ అండ్ డిజైన్ కూడా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే సింపుల్ ప్యాటర్న్ ని ఆల్ ఓవర్ గా ఇస్తూ మనం హైలైట్ చేస్తున్నాం శారీని. టూ సైడ్స్ కూడా బనారస్ బోర్డర్స్, గోల్డెన్ కలర్ జరీతో బ్యూటిఫుల్ బనారస్ బోర్డర్ వస్తుంది 4 inches వరకు. శారీ అంతా కూడా ఒక గ్రిల్ ప్యాటర్న్ లాగా చెక్స్ లాగా ఇస్తూ ప్రతి ఒక్క చెక్స్ లో ఒక ఫ్లవర్, ఒక మందారం ఫ్లవర్ హైలైట్ అవుతున్నట్టు తీసుకుంటున్నామండి. మొత్తం గోల్డెన్ కలర్ జరీతోనే వస్తుంది. పైన ఇచ్చినటువంటి 3 to 4 inches బార్డర్ కింద కూడా రన్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి పళ్ళు, గోల్డెన్ కలర్ జరీతో బ్యూటిఫుల్ 1 meter పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుందండి. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ గా చూసాం కదా మనం కలర్ సెట్స్ అన్ని కూడా. ఇప్పుడు నెక్స్ట్ కలర్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ కలర్ షేడ్స్ ఉన్నాయి, అవి కూడా శాంపిల్సే అండి. అండ్ మీ షోరూమ్ కి విజిట్ చేస్తే ఈ కాంట్రాస్ట్ కలర్ షేడ్స్ లో కానీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కానీ ఇంకా చాలా వెరైటీస్ ని మీరు రీజనబుల్ ప్రైసెస్ కి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ కి రెడ్ గోల్డ్ అని ఎందుకు చెప్పానంటే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డెన్ కలర్ జరీతో హాఫ్ వైట్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ మోస్ట్ వాంటెడ్ కలర్ కాంబినేషన్ ఇది. మ్యారేజెస్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ పిక్ చేసే కలర్ షేడ్ అండి. బికాస్ వ్రతాలకు కానీ లేకపోతే ఏదైనా పూజలకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బనారస్ బార్డర్స్ ఇస్తూ శారీ మిడిల్ పార్ట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో క్రీపింగ్ అలాగే ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. త్రూ అవుట్ ద శారీ ఇదే డిజైన్ వస్తుంది. టూ సైడ్స్ కూడా బార్డర్స్ని హైలైట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకి పళ్ళు, రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ విత్ బార్డర్తో హైలైట్ చేస్తున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి. బేసిక్గా బనారస్ అన్నప్పుడు కొంచెం కట్టుకుంటే హెవీ లుక్ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, బట్ ఈ శారీస్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి. లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్, రీజనబుల్ ప్రైజెస్ అండి, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ షేడే చాలా బ్యూటిఫుల్ గా కొత్త కలర్ కాంబినేషన్ ట్రై చేసాం, బట్ అవుట్పుట్
అవుట్పుట్ మీరే చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో, కలర్ షేడ్, కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ. దీంట్లో మొత్తం కూడా సిల్వర్ జెరీ యూస్ చేసాం. పైన ఎల్లో కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీతో బనారస్ బార్డర్ కంప్లీట్ గా మనకు ఒక 5 to 6 ఇంచెస్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి క్రీపింగ్ డిజైన్, దాంట్లో వచ్చినటువంటి ఫ్లవర్స్ ని సన్ఫ్లవర్ డిజైన్ లాగా హైలైట్ చేసుకుంటూ సిల్వర్ జరీతో తీసుకుంటున్నాం. త్రూ అవుట్ ద శారీ సేమ్ ఉంటుందండి. పైన ఇచ్చినటువంటి బార్డర్ ని కింద కూడా తీసుకుంటున్నాం. ఎల్లో కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ జరీతో వస్తుంది మనకి బార్డర్. అండ్ పళ్ళు వచ్చేసరికి ఎల్లో పైన సిల్వర్ జరీతో బ్యూటిఫుల్ ఫ్లవర్ క్రీపింగ్ డిజైన్ మనకి 1 మీటర్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఎల్లో షేడ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ అండి. చాలా చాలా బాగుందండి కలెక్షన్, అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్ కాంబినేషన్స్ కూడా ఇలాగే డిఫరెంట్ చాలా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్, పైన రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ మ్యాంగో బార్డర్ వస్తుంది. చక్కగా ఒక 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాం. శారీ మిడిల్ పార్ట్ హల్దీ ఎల్లో కలర్ కాంబినేషన్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి ట్రెడిషనల్ వైబ్ ఉన్నటువంటి శారీ అండి. అండ్ ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఎక్కువగా పిక్ చేసే కలర్ షేడ్ చాలా బాగుంది. గోల్డెన్ కలర్ జరీతో క్రీపింగ్ అండ్ ఫ్లవర్స్ తో వస్తుంది. పైన ఇచ్చినటువంటి బార్డర్ ని కింద కూడా తీసుకుంటున్నాం. రెడ్ కలర్ బనారస్ బార్డర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ ఇలా బనారస్ పళ్ళు రన్ చేస్తున్నాం. బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి విత్ బార్డర్ తో హైలైట్ చేస్తున్నాం. నాకైతే కలెక్షన్స్ చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా విజిట్ చేసి షాప్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ కి విజిట్ చేయండి. యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. ఎందుకు ఇక్కడికి విజిట్ చేయమంటున్నాను అంటే, మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే కలెక్షన్స్ చూడొచ్చు, క్వాలిటీ చెక్ చేయొచ్చు, ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్ గా విజిట్ చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మరిన్ని కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ టుడే. టాటా బై బై.